హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లవ్ వ్లాగ్స్. సో ఇంకెందుకైతే ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఈరోజు మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది కాబట్టి యాక్చువల్లీ సాటర్డే ఇంట్లో ఎవరికి బాక్స్ అవసరం లేదు, ఓన్లీ మా హస్బెండ్కి బాక్స్ అనేది అవసరం కాబట్టి నేను మార్నింగ్ అయితే లేచి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్కి. అలాగే లంచ్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి కిచెన్ మొత్తం ఎంత గందరగోళంగా ఉంది, ఎందుకంటే మా హస్బెండ్ 6 లోపు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో నేనైతే 5 o'clock లేచి ప్రిపేర్ అయితే చేశాను. ఫాస్ట్గా చేయాలి కాబట్టి కిచెన్ ఆ విధంగా తయారయ్యింది. సో మంచిగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది ఆ రోజు. సో తనకైతే బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. పైన ఆనియన్స్ ఇంకా లెమన్ కూడా సైడ్ని పెట్టాను. ఇంకేస్ వెజ్ ఫ్రైడ్ రైస్లోకి ఆనియన్ ఇంకా లెమన్ రెండు కూడా యాడ్ చేసి ఇంకా బాగుంటుంది, స్పైసీగా చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే బయలుదేరారు. 5:45 అయింది టైము. చూడండి ఎవరు లేరు, చీకటిగా. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాల్సి వచ్చింది. సాటర్డే వాళ్ళు ఆఫీస్ ఒక్కొక్కసారి అలాగే ఉండే టైమింగ్స్, ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్ వెళ్ళాలి, మనకి నచ్చినప్పుడు వెళ్ళడానికి అవ్వదు. సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఈజీ అనుకుంటాం కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో సాటర్డే కాబట్టి పూజ అయితే చేయాలి, ఇంట్లో దీపం అయితే పెట్టాలి. అందుకని చెప్పేసి మొత్తం హౌస్ మొత్తం అయితే క్లీన్ కూడా చేస్తాను నేను. యాక్చువల్లీ ఫ్రైడే నైట్ చేసేస్తాను మొత్తం అన్నీ కూడా. హౌస్ మొత్తం తుడిసి వచ్చేసి బయట కూడా ముగ్గులు అయితే పెట్టేస్తాను. దేవుడి సామాన్లు కూడా తోమేసి దేవుడి మూల అయితే పెట్టేస్తాను. మళ్ళీ మార్నింగ్ లేచి జస్ట్ అలా కిచెన్ హాల్ తుడిచేసి మళ్ళీ కిచెన్ హాల్ లైట్గా వత్తేసి ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఆ రోజే లెగ్స్ చేయాలంటే కష్టం. మొత్తం కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేస్తాను. ఇందాక చూసారు కదా ఏ విధంగా ఉందో. ఆ బాక్స్ మిగిలిపోయిన సేమియా అనమాట, ఇంకా కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా మిగిలింది. సో మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళి అయితే పూలైతే ఏరి తెచ్చాను. మా ఇంటి దగ్గర అయితే ఎక్కువ పూలు అయితే ఉండవు, ఓన్లీ ఆ వైట్ ఫ్లవర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అది కూడా మనం లేటుగా వెళ్తే అవి కూడా ఉండవు. సో దీపం అయితే యథావిధిగా ఎప్పుడులాగే సాటర్డే అయితే పెట్టేశాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన రోజు అయితే. యాక్చువల్ అయితే ఎవ్రీడే చేసుకుంటే చాలా మంచిది, కానీ ఇంకా నేను కాలేజ్కి వెళ్తాను కాబట్టి డైలీ అయితే దీపం అయితే నేను పెట్టలేకపోతున్నాను. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడైతే పెడతాను. ఇదే పక్కగా ఆ రోజు హాలిడే అయితే ఆ రోజు ఏ వారం అయినా సరే నేను పక్కగా దీపం అయితే పెడతాను. పర్టికులర్గా ఈ రోజే పెట్టాలని అయితే ఏమీ ఉండదు, నాకు ఎప్పుడైతే అప్పుడు దీపం అయితే పెట్టేస్తాను. సో అవన్నీ ఏంటని చూస్తున్నారా, మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకుని వచ్చి బెడ్ మీద అయితే పేర్చారు. అవన్నీ కూడా తను ఆఫీస్ వర్క్ మీద వేరే దగ్గరికి అయితే వెళ్తున్నారు. సో ఫెస్టివల్కి అయితే మా ఇంటి దగ్గర నాతో అయితే ఉండరు. సో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, అంతవరకు సస్పెన్స్. సో వాళ్ళు ఇప్పుడు దాకా అయితే సిస్టమ్ ముందు ఆఫీస్లో చేసే వర్క్ ఇప్పుడు సైట్కి వెళ్ళి చేయాలన్నమాట. సో అందుకనేసి అవన్నీ కూడా సైజు సరిపోయా లేదని చెప్పేసి వేసుకొని చూశారు. అవన్నిటికీ కలిపి ఎక్కువ అమౌంట్ అయ్యింది. ఇంకా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారు, దానికి కూడా ఎక్కువ అమౌంట్ అయ్యింది. మొత్తం అంతా కూడా ఆఫీసే పెట్టుకుందనమాట. మా హస్బెండ్ ఇక్కడ ఫన్నీగా యాక్షన్స్ చేస్తున్నారు. సో ఫెస్టివల్కి అయితే మా హస్బెండ్ ఉండరు. సో ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఇదండి మా వ్లాగ్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.